వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఈ వీడియో చూడడానికంటే ముందు నేను 1947 రిపీట్ అవుతుందా, మాలేగావ్ ఇచ్చిన హెచ్చరిక రాజకీయం కాదు డెమోగ్రఫిక్ యుద్ధం అని ఒక వీడియో చేసిన. అది చూడండి. అది చూస్తే వీడియో చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీ జనాభాయే మీ విధిని నిర్ణయించేది. డెమోగ్రఫీ ఈజ్ డెస్టినీ. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఓట్ల కోసం హిందువులకు మరియు హిందూయిజంకు ప్రమాదం ముంచుకొస్తుందని ఊరికే అబద్ధపు ప్రచారాలు చేస్తారు. భారత్లో ఇప్పటికీ హిందువులే మెజారిటీ. హిందువులకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు అంటూ హిందువులలోనే ఒక వర్గం, అంటే సెక్యులర్ వర్గం మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ సెక్యులర్ హిందువులు వాళ్లకు అనుకూలంగా ఉండే విషయం గురించి అసలు తెలియనట్లే నటిస్తారు. 1947లో దేశం విడిపోయిన తర్వాత మిగిలిన భారతదేశంలో ఉన్న జనాభాలో హిందువుల శాతం ఎంత, మరి ఇప్పుడు ఎంత? అలాగే బార్డర్ రాష్ట్రాలైన ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో 1947లో హిందువుల జనాభా శాతం ఎంత, ఇప్పుడు ఎంత? 1947 లెక్కలు మనకు ఖచ్చితంగా తెలియదు. కానీ 1947లో జనాభా అటు ఇటు మారిన తర్వాత 4 సంవత్సరాలకు, అంటే 1951వ సంవత్సరంకి స్థిరపడి ఉంటుంది. అప్పుడు అంటే 1951లో మొదటి జనాభా లెక్కలు తీసిండ్రు. ఆ లెక్కల ప్రకారం హిందూ జనాభా 84%, ముస్లింలు 9%. ఇది 2011కు వచ్చేసరికి ఏమైంది తెలుసా? హిందువులు 79%కి పడిపోయి ముస్లింలు 14%కి పెరిగిండ్రు. అదేంటో, హిందువులు మెజారిటీగా ఉన్న ఈ దేశంలో 1951 కంటే 2011కి హిందువుల జనాభా తగ్గిపోయింది, ముస్లింల జనాభా పెరిగింది. ఇక దీంతో పాటే విడిపోయి స్వతంత్రం తెచ్చుకున్న పాకిస్తాన్లో మెజారిటీగా ఉన్న ముస్లింల జనాభా పెరిగింది, హిందువుల జనాభా అంతరించిపోయింది. అది పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, హిందువులు పడిపోతున్నారా లేదా? బెంగాల్లో 1951లో హిందువులు 79%, ముస్లింలు 19%. 2011కు వచ్చేసరికి హిందువులు 70%, ముస్లింలు 27%. కేరళలో 1951లో హిందువులు 61%, ముస్లింలు 17%. అదే 2011కు వచ్చేసరికి హిందువులు 54%, ముస్లింలు 26%. అస్సాంలో 1951లో హిందూ జనాభా 72%, ముస్లిం జనాభా 24%. 2001లో హిందువుల జనాభా 61 అయితే ముస్లింల జనాభా 34%. ఇక్కడికి కూడా బెంగాల్ లాగే 1971లో బంగ్లాదేశ్ నుంచి హిందువులు భారీ సంఖ్యలో వలస వచ్చిన తర్వాత కూడా హిందూ జనాభా తగ్గింది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై పరిస్థితి చెప్పనా? టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ TISS విడుదల చేసిన ఒక మధ్యంతర అధ్యయన నివేదిక ప్రకారం ముంబై జనాభా 1961 నుంచి 2011లో, అంటే 50 సంవత్సరాల్లో జరిగిన మార్పు మరియు మరొక 40 సంవత్సరాలు, అంటే 2011 నుంచి 2051 వరకు వచ్చే మార్పులను, జరగబోయే మార్పుల గురించి చెప్పింది. ఆ అంచనా ప్రకారం జనాభా లెక్కల ట్రెండ్లను ఆధారంగా చేసుకుని అక్రమ వలసలు, ముఖ్యంగా బంగ్లాదేశ్ రోహింగ్యాల నుంచి వచ్చేవారు ప్రభావాన్ని కూడా పరిగణలోకి తీసుకుని రూపొందించారు. ఆ నివేదిక ప్రకారం ముంబైలోని 61 ప్యాకెట్లలో సర్వే చేసి 3000 మందికి పైగా అక్రమ వలసదారులని గుర్తించారని, వీరిలో 96% ముస్లిం మతస్థులే అని పేర్కొంది. ఆ రిపోర్టు ప్రకారం 1961లో ముంబై జనాభాలో హిందువులు 88% ఉండగా ముస్లింలు 8%. 2011లో హిందువుల జనాభా 66% పడిపోగా ముస్లింల జనాభా 20.6%కి పెరిగింది. అంటే హిందువుల జనాభా 88% నుంచి 66కి, అంటే 50 సంవత్సరాల్లో హిందువుల జనాభా 25% పడిపోతే ముస్లింల జనాభా 8 నుంచి 20కి పెరిగి 150% పెరిగింది. TISS నివేదిక ప్రకారం పాత సరళి అదే కంటిన్యూ అయితే 2051కి ముంబై మహానగరంలో హిందువుల జనాభా 54%కి పడిపోతే ముస్లింల జనాభా 30%కి పెరుగుతుంది. 2011, 2061కి ముంబైలో హిందూ జనాభా 50కి అయితే వాళ్ళది, అంటే ముస్లింలది 35% అవుతుంది. హిందువులు అధికారంలోకి రావడం వల్ల అనేది జరుగుతుందంటే అదొక పెద్ద కల్లాస్. ఎందుకంటే ముస్లింలలో 90% ఓటింగ్ హక్కు వినియోగించుకుంటే హిందువులకు స్వతహాగా ఉన్న బద్ధకం, నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగా 60% మంది మాత్రమే ఓటింగ్లో పాల్గొంటారు. మళ్ళీ దానిలో కులాల చీలిక, సెక్యులర్ ఓట్ల చీలికతో హిందువుల ఓటు బ్యాంకు పూర్తిగా బలహీనపడుతుంది. ఇక ఆ టైం వచ్చేసరికి మనం ఒకరు ముద్దు అంతకు మించి వద్దనుకుంటున్నాం, వాళ్ళేమో 6-7 అంటారు. అంటే వాళ్ళు 6-7 ఓట్లు పెరిగిపోతాయి, మనం ఉన్న ఒక్క ఓటు కూడా సినిమాకో షికారుకో వెళ్ళిపోయిందంటే గది కూడా ఖతమైపోయింది. ఇంకా మొన్న జరిగిన ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమికి హిందువుల ఓట్లు బాగానే వేసినా సెక్యులర్ ఓట్ల కోసం హిందుత్వాన్ని, శివాజీని వదిలేసిన ఉద్ధవ్ శివసేనకు 65 సీట్లు వచ్చాయి.
ఎలా అంటే బీజేపీని ఓడించడానికి ఏ నియోజకవర్గాల ఉద్ధవ్ శివసేన బలంగా ఉందో అక్కడ ముస్లింలు అప్పటి వరకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, శరద్ పవార్ పార్టీని పక్కన పడేసి గతంలో బద్ధ శత్రువైన ఈ శివసేనకు ఓట్లేసిండ్రు. నిజంగా కాంగ్రెస్కి, ఎన్సీపీకి ముస్లింలు ఓట్లు వేసి ఉంటే ఆ పార్టీలకు అంత తక్కువ సీట్లు రావు, ఉద్ధవ్ శివసేనకు అన్ని ఎక్కువ సీట్లు రావు. అంటే వారు ఖచ్చితంగా శాస్త్రీయ పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రణాళికలు రచిస్తున్నారు. ఇది ఎప్పుడో 100 సంవత్సరాల క్రింద విషయం కాదు. ఇవి జస్ట్ 75 సంవత్సరాల్లో జరుగుతున్న మార్పులు. ఇదేదో ఎవరి మీద ద్వేషంతో చెప్తున్న విషయము కాదు. హిందువులకు తమ భవిష్యత్తు గురించి ఏ విధమైన ముందు చూపు లేని నిర్లిప్తత మీద బాధతో పంచుకుంటున్న సత్యం మరియు ఒక హెచ్చరిక మాత్రమే. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆర్ వాయిస్ పొలిటికల్తో పాటు మనం ఆర్ సంస్కృతి అనే కొత్త ఛానల్ని కూడా స్టార్ట్ చేశాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్స్. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అవి చాలా చాలా ముఖ్యం. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ని ముందుండి మీరే నడిపించాలి. మీరు చేసే ఆర్థిక సహాయం ఆర్ వాయిస్కి ఈరోజు చాలా చాలా అవసరం. అది కూడా ఎవరు ఆర్థిక సహాయం చేయాలి అంటే, ఈ అమ్మాయి దేశం కోసం, ధర్మం కోసం మాత్రమే వీడియోలు చేస్తోంది అని నన్ను నమ్మిన వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.